హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెకండ్ ఫేజ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో చెప్తాను. ప్లీజ్ దయచేసి ఎవరైనా స్టేట్లో పెట్టుకుంటే అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ షిఫ్ట్ అవ్వండి. ఆల్ ఇండియాకి చాలా సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. చూడండి, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఓకేనా. సో ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఓపెన్లో 2 సీట్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఓపెన్ వాళ్ళు ఉంటే ఇప్పుడుకైనా వెళ్ళండి. మళ్ళీ లేకపోతే నార్త్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారు ఈ సీట్స్ అన్నీ. అప్పుడు స్టేట్ కౌన్సిలింగ్కి స్టేట్లో తక్కువ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్లీజ్ నా రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఓకేనా. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో వచ్చేప్పటికి బీసీకి 10 సీట్స్ ఉన్నాయి. ఎవరైనా బీసీ వాళ్ళు ఉంటే వెళ్ళండి ప్లీజ్. నెక్స్ట్ బీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 10, ఈడబ్ల్యూఎస్ 2, ఓపెన్ కేటగిరీలో చూడండి 12 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. మీరు వెళ్తే నెక్స్ట్ వాళ్ళకి ఏపీలో నెక్స్ట్ వాళ్ళకి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ అయితే 2 సీట్స్ ఉన్నాయి. జిఎంసి రాజమహేంద్రవరం వచ్చేప్పటికి జిఎంసి రాజమహేంద్రవరంలో ఓపెన్ వాళ్ళకి 3 ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, జిఎంసి మచిలీపట్నంలో బీసీ వాళ్ళకి 1, ఓపెన్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1 సీట్ అయితే ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అయిపోయింది కదా. నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేప్పటికి 1 అయితే ఉంది. ఇంకంతే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది. నెక్స్ట్ జిఎంసి అనంతపురంలో వచ్చేప్పటికి చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బీసీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓపెన్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1 సీట్ అయితే వేకెన్సీ ఉంది సెకండ్ ఫేజ్లో. దయచేసి ఎవరైనా ఆల్ ఇండియాకి వెళ్ళాలి అనుకుంటే ఫిల్ చేసుకోండి. అట్లీస్ట్ మన కాలేజెస్ అన్నా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి జిఎంసి ఏలూరులో ఓపెన్ వాళ్ళది 1 ఉంది, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది ఆల్ ఇండియాలో, ఓకేనా. నెక్స్ట్ జిఎంసి పాడేరు వచ్చేప్పటికి బీసీ వాళ్ళకి 2 సీట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. పాడేరు తర్వాత నెక్స్ట్ జిఎంసి వైజాగ్, జిఎంసి వైజాగ్ వచ్చేప్పటికి వైజాగ్లో బీసీ వాళ్ళకి 2 సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు, ఓపెన్ వాళ్ళకి 2 సీట్స్ ఉన్నాయి, ఓకేనా. చూసుకొని మీరు ఇన్ కేస్ ఆల్ ఇండియాలో మీకు వచ్చిద్ది అనుకుంటే వెళ్ళండి. జిఎంసి గుంటూరు వచ్చేప్పటికి చాలా ఉన్నాయి. ఇక్కడ బీసీ వాళ్ళకి ఒకసారి 5 ఉన్నాయి, 5 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓపెన్ వాళ్ళకి చూడండి 10 సీట్స్, ఓపెన్ కేటగిరీలో 10 సీట్స్ ఉన్నాయి. దయచేసి ఏపీ వాళ్ళు వెళ్ళండి. ఆల్ ఇండియా నుంచి రండి. ఎటు నుంచి వచ్చినా కానీ మన దగ్గర కాలేజీలే కదా. మీరు ఆల్ ఇండియా నుంచి వస్తే ఇక్కడ స్టేట్ సీట్స్ వేకెన్సీ వచ్చి ఇంకా ఈ 10 మందికి మీరు ఏపీలో వాళ్ళకి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆల్ ఇండియా నుంచి రండి. నెక్స్ట్ ఇదిగో ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్కి 1 ఉంది, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 3 సీట్లు అయితే వేకెన్సీ ఉన్నాయి సెకండ్ ఫేజ్కి. నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కేఎంసి కర్నూలు, బీసీ వాళ్ళకి 5 సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓపెన్ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. ఎవరైనా మంచి కట్ ఆఫ్ ఉంటే హైయెస్ట్ మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే ఇటువైపు నుంచి కాకుండా ఆల్ ఇండియా వైపు నుంచి రండి. మీకు మిగతా వాళ్ళకి సీట్ ఇచ్చిన వాళ్ళన్నా అవుతారు ప్లీజ్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప, రిమ్స్ కడప వచ్చేప్పటికి ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, ఓపెన్లో 1 ఉంది, ఓపెన్లో 1 సీట్ ఉంది, ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 సీట్ అయితే వేకెన్సీ ఉంది, ఓకేనా. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో బీసీ వాళ్ళకి 1, బీసీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1. నెక్స్ట్
ఓపెన్ వాళ్ళకి 5 సీట్స్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 2 సీట్స్ ఉన్నాయి. దయచేసి ప్లీజ్ మీరైతే ఆల్ ఇండియా నుంచి రండి. రిమ్స్ శ్రీకాకుళం వచ్చేప్పటికి బీసీ వాళ్ళకి 1, ఓపెన్ వాళ్ళకి 4, ఎస్టీ 1, బీసీ అంతే, ఎస్టీ 1 అంతే. నెక్స్ట్ రిమ్స్ ఒంగోలు వచ్చేప్పటికి బీసీ వాళ్ళకి 3 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. నెక్స్ట్ ఓపెన్ వాళ్ళకి 4 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ఓపెన్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో వచ్చేప్పటికి ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి, ఇయర్ ఫోన్స్ అన్నా వాడండి, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ ఉంది, ఓపెన్ వాళ్ళకి 5, బీసీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ 1, ఓపెన్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి 3, మొత్తం ఓపెన్ వాళ్ళకి 5 + 3 7 ఉన్నాయి ఆల్ ఇండియా కోటాలో. ఎయిమ్స్ మంగళగిరిలో అసలుకి దీన్ని వదులుకున్న వాళ్ళు ఇంకెవరు ఏం చెప్పలేం మనం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 3, అట్లీస్ట్ మీరైనా ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 10,000 కడితే ఇన్కేస్ మీకు సీట్ రాకపోతే వాళ్ళు మిగతా 9,000 రిటర్న్ వేస్తారు. ఫీజుతో కంపేర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఈ స్టేట్ కంటే కూడా ఆల్ ఇండియా అయితే తక్కువ ఫీజు, ఓకేనా. దయచేసి ఇప్పుడైనా కానీ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడన్నా రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్లీజ్. ఎయిమ్స్ మంగళగిరి బీసీ వాళ్ళకి 9, బీసీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ 1, ఈడబ్ల్యూఎస్కి 3, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ 1, ఓపెన్ 14 సీట్స్ ఉన్నాయి. అసలు ఎయిమ్స్ మంగళగిరిలో 14 సీట్స్ ఉన్నాయంటే సెకండ్ ఫేజ్కి మన వాళ్ళు ఎవరు వెళ్ళినట్లేరు నాకు తెలిసి. ఎస్సీ వాళ్ళకి 6, ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ 1, ఎస్టీ వాళ్ళకి 1 సీట్ అయితే ఉంది, ఓకేనా. నెక్స్ట్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, ఓపెన్ వాళ్ళకి మొత్తం 48 ఉన్నాయండి, డీమ్డ్, ఇది పెయిడ్ కాలేజ్ అంతే. నెక్స్ట్ వచ్చేప్పటికి తెలంగాణ వాళ్ళకి చెప్తాను, ఓకేనా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో తెలంగాణ వాళ్ళకి ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.